మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ శనివారం. శుభ శనివారం అని చెప్తున్నాను కానీ మీ అందరికీ తెలుసు లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ శాతం నిన్నటి వీడియోస్ ఈరోజు వీడియోస్ రేపు పెడుతుంటాను కదా. అందుకని ఈ వీడియో నిన్నటిదండి. నిన్న శుక్రవారం కదా, ఇక పూజ చేసుకున్నప్పుడు నైవేద్యం కోసమని ఇలా పెసరపప్పు సగ్గుబియ్యం చేద్దామని చేస్తున్నాను. పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రుచి చాలా బాగుంటుంది. ఇంకా ఎలా చేశానంటే, ముందు పెసరపప్పుని దోరగా వేయించానండి. పెసరపప్పుని మంచిగా పచ్చిపప్పు కాకుండా దోరగా వేయించామనుకోండి కమ్మటి వాసన వస్తుంది కదా. అందుకని పెసరపప్పుని దోరగా వేయించాను. కమ్మటి వాసనే కాదు, వేయించడం వల్ల మంచి రుచి కూడా వస్తుంది. ఇక వేయించిన పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసి, అంటే ఒక అరకప్పు పెసరపప్పుకి కప్పు వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇక మా వారు ఈరోజు తోటలో పని ఉంది, నువ్వు టిఫిన్లతో పాటు అన్నం కూడా తొందరగా రెడీ చేయి, ఎప్పుడుకో మధ్యాహ్నానికి కాదన్నారు. సరే అని ఒకవైపు నైవేద్యం చేసుకుంటూ ఒకవైపు వంటకు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. టమాటా పప్పు చేద్దామని ముందు పప్పు కడిగి కుక్కర్లో వేసి టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు, వెల్లిపాయలు వేసి ఎసరు పోసానండి. చాలామంది మన వాళ్ళు చెప్తున్నారు, ఈ కుక్కర్ మూతకున్న హ్యాండిల్ ఎక్కడ పడిపోద్దో, కాలు మీద పడిపోద్ది, దానికి బోల్ట్ ఉంటుంది కదా, టైట్ చేయొచ్చు కదా అక్క అని కామెంట్లు పెడుతున్నారు. అయితే టైట్ చేసే వీలుంటే నేనే టైట్ చేద్దును, కానీ కుదరడం లేదు. ఎందుకంటే ఆ బోల్ట్ ఉన్న దగ్గరలో హ్యాండిల్ కొంత ఇరిగిపోయింది, కొంత భాగం. ఇక టైట్ అస్సలు చిక్కట్లేదు. అందుకని కట్లే వదిలేసా. అంతేకాకుండా మార్చొచ్చు కదా అని అడుగుతున్నారు. దానివల్ల ప్రస్తుతానికి నాకు ఇబ్బంది ఏమీ లేదు, బాగానే పనిచేస్తుంది కదా అని దాన్ని అలానే ఉంచుతున్నాను. బొమ్మ చూసారా, భలే ముద్దుగుంది. మీకు గుర్తే ఉంటుంది, మా పెద్ద పాప పుట్టినరోజు అప్పుడు ఒక ఫ్రెండ్ తనకి 20 గిఫ్ట్లు ఇచ్చింది. ఆ 20 గిఫ్ట్లలో ఈ బొమ్మ ఒకటి అనమాట. అయితే అది ముద్దుగుంది కదా అని మా వారు ఇంటి ముందు ఉన్న మందారం కొమ్మకి తగిలిచ్చారండి, చక్కగా కనపడుతుందని. ఇప్పుడు వర్షాలు పడుతుంది కదా, పాపం బొమ్మ తడిసిపోతుందని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం భలే అందంగా ఉందండి. బొమ్మ చాలా ముద్దుగా కూడా ఉంది. ఇక పెసరపప్పు స్టవ్ మీద పెట్టేశాను కదా, ఇదిగోండి ఉడికేసింది. పెసరపప్పు ఇలా ఉడికేంత వరకు కూడా సన్నటి శాగ మీద ఉడికిస్తూనే ఉండాలి. పెసరపప్పుకి మంట ఎక్కువగా ఉందనుకోండి అడుగు మాడుతుంది, అలా మాడుకోకుండా చూసుకోవాలి, లేదంటే కాటు వాసన వస్తుంది. ఇక పెసరపప్పు ఉడికింది కదా, సుమారు 1/2 లీటర్ పాలు పోస్తున్నానండి. అంటే పాలు కొంచెం ఎక్కువగా ఉన్నా పర్లేదు, తక్కువగా ఉన్నా పర్లేదు. ఎక్కువగా ఉంటేనేమో పల్చగా ఉంటుంది పాయసం, తక్కువగా ఉంటే కొంచెం చిక్కగా ఉంటుంది. పాలు పచ్చి పాలైనా పోసుకోవచ్చు, లేదంటే ఆలస్యం అవుతుంది అనుకుంటే ఇంకో స్టవ్ మీద పాలు కాగబెట్టుకొని కాగిన పాలైనా ఇందులో పోసుకో. నేను పచ్చి పాలే పోసాను కదా, పాలు పొంగొచ్చినాయి. పాలు పొంగొచ్చిన తర్వాత పెసరపప్పు వేయించే టైంలోనే సగ్గుబియ్యం నానబెట్టానండి. ఒక 3 స్పూన్ల సగ్గుబియ్యం నీళ్ళల్లో నానబెట్టాను. ఇక నానబెట్టిన సగ్గుబియ్యాన్ని పాలల్లో వేశాను. అమ్మా నాన్న వస్తున్నారు. అమ్మా నాన్న వస్తారని ముందే తెలుసు. వాళ్ళు వచ్చేసరికి చాలా వరకు పనులు చేసుకుందాం అనుకున్నాను, కానీ ఎంత తొందరగా స్టార్ట్ చేసినా పనులు అయితే కాలేదు. అమ్మా నాన్న ఎందుకు వచ్చారంటే, మాది తెలంగాణ కదా, రైతు బంధు డబ్బులు పడ్డాయండి. వ్యవసాయం నిమిత్తం ఖర్చుల కోసం ప్రభుత్వం రైతు బంధు అని రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు కదా, అవి అమ్మా నాన్న పేరిట అకౌంట్లో పడ్డవి. ఇప్పుడు అవి బ్యాంకులో తీసుకోవడానికి వచ్చారు. అయితే ముందే రోజే ఫోన్ చేసి చెప్పారు ఎట్లా వస్తున్నారు. నేను చెప్పాను, ఎలాగో బ్యాంక్ దాకా వస్తున్నారు కదా, వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళిపోకోకుండా ఉదయాన్నే వచ్చి కనీసం సాయంత్రం దాకా ఉందురు ఇక్కడికి రాండి అమ్మా అంటే, ఇక పొద్దున్నే ఇక్కడికి వచ్చారు. అంటే సాయంత్రం దాకైనా 2 రోజులు ఉంచుకోకూడదా అని అనుకోకండి, అసలు ఉండరు. నాన్న ఉండమన్నా బతిమిలాడినా ఉండడు. అందుకనే సాయంత్రం దాకన్నా ఉందురంటే ఇక పొద్దున్నే ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడుకుంటా ఈ పనులు చేసుకుంటున్నారు. పాలల్లో సగ్గుబియ్యం పెసరపప్పు మంచిగా ఉడికింది. ఇక అది దింపి పక్కన పెట్టేసి తీపి కోసమని బెల్లం ఒక గిన్నెలో వేసి కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసి, ఇంకో స్టవ్ మీద పెట్టిన పప్పు ఉడికిందండి. ఆ పప్పులోకి పులుపు కోసం కొద్దిగా చిగురు వేశాను. నిల్వ పెడతానని చెప్తాను కదా ఎప్పుడు చిగురు, ఇక ఆ చిగురు కొంచెం వేసేసి ఉప్పు, కారం, పసుపు మెదిపేశాను. ఇంకో స్టవ్ మీద ఇడ్లీ కూడా పెట్టేశానండి. పాయసం కోసం బెల్లం పాకం పొయ్యి మీద పెట్టేశాను కదా, ఇదేమి పాకం రావాల్సిన అవసరం లేదు, అంటే తీగ పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే చాలు. కరిగిన బెల్లం పాకాన్ని ఇలా పాయసంలో వేశాను. ఈ పాయసం రెడీ అయిపోయింది. ఇందులోకి జీడిపప్పులు, కిస్మిస్లు ఏమీ వేయలేదు, ఎందుకంటే ఇంట్లో టైంకి అవి ఏమీ లేకపోయినా కానీ పాయసం కమ్మగా అవి ఉండి నేతిలో వేయించుకొని పాయసంలో వేస్తే ఇంకా బాగుంటుంది. ఇక కమ్మనైన పాయసం రెడీ అయింది. ముందు దేవునికి పూజ చేసుకొని నైవేద్యంగా పెట్టేసి
ఇంకా ఈలోపే ఇడ్లీ ఉడికింది, చట్నీ పట్టేసి అమ్మా నాన్నకి ఇడ్లీ పెట్టేశాను. ఇద్దరికి చెర 5 ఇడ్లీలు పెడితే వాళ్ళిద్దరూ చెరొకటి తీస్తున్నారు. అక్కడ నేనేమంటున్నాను, మా ఆయన గారు నేను చెర 5 ఇడ్లీలు తింటాం, మీరు ఎందుకు తినరు అని నేను అంటుంటే వాళ్ళు అంటున్నారు, ఇంటి దగ్గర రాగి జావ తాగొచ్చామమ్మా, మేము తింటాం చెర 5 అని అంటున్నాను. నేను ఒక్కెళ్ళి ఇడ్లీ, ఒక్కెళ్ళి పప్పు, ఒక్కెళ్ళి ప్రసాదం పూజ చేసుకోకుండానే వంట స్టార్ట్ చేశానా. మా వారు తీరా ఏమన్నారంటే పప్పు ఉడికిన తర్వాత, ఈరోజు తోటలోకి వెళ్ళను, మోటార్ ఒకటి వచ్చింది, మోటార్ రిపేర్ చేయాలా అర్జెంట్ అంట అన్నారు. ఇంకేం చేస్తాం, ఆ పప్పు కొద్దిసేపు అయిన తర్వాత తాలింపు పెట్టుకోవచ్చులే అని పక్కన పెట్టేశాను. ఇక మోటార్ రిపేర్ వచ్చింది ఒకటి అని చెప్పాను కదా, అంటే ముందు రోజే వచ్చింది కానీ వాళ్ళు అర్జెంటుగా వైనింగ్ చేయాలన్నారట. ఇక వైనింగ్ చేయటం కోసం షాప్ తీస్తున్నారు. ఇది మేము షాప్ ఎప్పుడో ఒకసారి మాత్రమే తీస్తాం. మోటార్లు ఎప్పుడన్నా వైనింగ్ చేయాలంటేనే షాప్ ఓపెన్ చేస్తారు. ఎక్కువ శాతం ఇక బయట ఏమన్నా రిపేర్లు ఉంటే వెళ్ళి చేస్తుంటారు. అయితే ఈ సెట్టర్ రోజు ఎత్తటం అయితే, అదే షాప్ డోర్ ఉంది కదా, అది రోజు తీయటం అయితే కొంచెం తేలిగ్గా వస్తుంది. ఎప్పుడో ఒకసారి తీయాలంటే ఇద్దరం ఎంత బలవంతంగానో లేపితే కానీ కష్టంగా వస్తుంది. అయితే పని ఉన్నా లేకపోయినా షాప్ రోజు సెటర్ తీసి ఉంచితే బాగానే ఉంటుంది. కానీ రోడ్డు పక్కనే కదండి, ఇంతకుముందు అట్ట తీసి ఉంచడం వల్ల షాప్లో సామాన్ పోయినాయి. అంటే పాత సామాన్లు వాళ్ళు వస్తుంటారు, అందరిని అలా అంటలా, కానీ కొంతమంది కొంచెం చెయ్యి వాటం చూపిస్తారనమాట. పాత వైర్ ఉన్న, పాత మోటార్లు ఊడదీసి ఉన్న పార్ట్లు ఉన్న పట్టుకెళ్ళిపోతున్నారు. అందుకే తీయడం లేదు. ఇక ఇంట్లోకి వచ్చి పాయసం చేశాను కదా, నాన్నకు పెట్టి నేను అమ్మ తిందామని పెట్టుకున్నాం. మా వారు తినరులేండి, స్వీట్ తినరు కదా. నిన్న శుక్రవారం నాడు ఈటీవీలో 9 గంటలకు మాయాబజార్ మూవీ వస్తుంది. మా వారికి, నాకు, మా నాన్నకి కూడా ఈ పాతకాలం సినిమాలంటే బాగా ఇష్టం అండి. మిస్ అమ్మ, గుండమ్మ కథ, మాయాబజార్, ఇట్లా. నేను గుండమ్మ కథ అయితే ఎన్నోసార్లు, లెక్కలేనన్ని సార్లు చూసా. ఇప్పటికీ ఎప్పటికీ చూడాలనిపిస్తూనే ఉంటుంది. పాత సినిమాలు ఎక్కువగా చూస్తా, అది కూడా కుటుంబ కథా చిత్రాలు అయితే మంచి ఇష్టంగా చూస్తాను అనమాట. ఇక అందరం కలిసి పాయసం తిన్నాము. అందరం కలిదండి, నేను, అమ్మ, నాన్న. నిజంగా పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీరే నా కామెంట్ పెడతారు, బాగుంది పద్మ, బాగుంది సిస్టర్ అని పెడతారు. ఒక్కసారి ట్రై చేయండి. పాయసం అయిపోయిన తర్వాత టీ పెట్టాను, కానీ అమ్మ నాన్నకు కాదు, వాళ్ళకి టీ వద్దన్నారు. మనకు తెలిసిన వాళ్ళు వస్తేను వాళ్ళ కోసమని టీ పెట్టాను. టీ తాగిన తర్వాత ఇక చల్లగా ఉంది వాతావరణం. అటువైపు పొలాలలో కరేత జల్లారు, అంటే నాటు వేయకోకుండా దుక్కి దున్ని ఇత్తనాలు చల్లుతారు. వర్షం పడిన తర్వాత అవి మొక్కలు మొలుస్తాయి. మొక్కలంటే వరినారండోయ్. ఇక నాటు వేసే పని ఉండదు, అవే పలసగా చల్లుతారు కదా, ఇక వాటికి నీళ్ళు పెట్టి మందేయటం, మందులు కొట్టడం చేస్తుంటారు. అంటే నాటు వేసే కూలి తగ్గుతుంది. మా ఇంటి చుట్టూ పొలాలు ఎక్కువ కదా, ఆ చల్లటి వాతావరణంలో కొద్దిసేపు అలా ఇలా తిరుగుకుంటూ ఇక ఇంట్లోకి వచ్చాను. అన్నం టైం అయింది, అన్నం వండేశాను. పప్పు తాలింపు పెడదామని స్టవ్ మీద నూనె పెట్టి తాలింపుకి ముందే పప్పులోకి వడియాలు వేయించుతున్నాను. అమ్మా నాన్న వస్తే పప్పు చేసి పెడతావా అని అనుకుంటున్నారా? నేను గురువారం, శుక్రవారం, శనివారం నాన్ వెజ్ అంతేకాకుండా ఇప్పుడు ఒక 2 నెలల పాటు నాన్ వెజ్ తినొద్దు అనుకున్నాను. అయితే నేను తిన్నా తినకపోయినా మన వాళ్ళకి చేసి పెడతాను. ఇప్పుడు మా వారు అడిగినా చేసి పెడతాను, అమ్మా నాన్న వచ్చినా చేసి పెడతాను, పిల్లలు వచ్చినా చేసి పెడతాను, మన ఇంటికి బంధువులు వచ్చినా చేసి పెడతాను. నేను తినకపోతే వాళ్ళకి పెట్టను అన్న రూల్ అయితే నా దగ్గర లేదు. నేను ఇష్టంగానే చేసి పెడతాను. కానీ 15 రోజుల క్రితం నాన్నకి బాగా జ్వరం తగిలింది, బాగా ఇబ్బంది పడ్డాడు. ఇక నాన్నకు జ్వరం తగ్గగానే మళ్ళీ అమ్మకు జ్వరం స్టార్ట్ అయింది. మొన్న 4 రోజుల క్రితం వరకు కూడా జ్వరమే ఉంది. అమ్మ చాలా ఇబ్బంది పడింది, అమ్మ కూడా. అందుకనే నేను ఇప్పుడు నాన్ వెజ్ చేయలేదు అనమాట. అదే మా వారు తేలేదు, నేను చేయలేదు. మా వారు అన్నారు, అమ్మ వాళ్ళు వస్తున్నారు అనగానే ఏం చేస్తావు, బిర్యానీ చేస్తావా, చికెన్ తెచ్చేనా అన్నారులే, కానీ నేనే వద్దన్నాను. అందుకనే పప్పు చేసి వంట అయిపోయి మేము అన్నం తింటంగానే బంధువులు వచ్చారండి. అంటే బంధువులు అంటే వీరు మా వారికి ఫ్రెండ్ అనమాట, బంధువులు లెక్కే. ఇక మన మంచి కోరే వాళ్ళు అన్నట్టు. వాళ్ళకు తెలిసిన వాళ్ళల్లో ఒకళ్ళు బంజర్లో ఇల్లు కట్టుకొని గృహప్రవేశం అయితే పిలిచారంట, వచ్చారు. అక్కడి నుంచి మన ఇంటికి వచ్చారు, కొద్దిసేపు కూర్చొని బయలుదేరారు. శుక్రవారం నాడు నా ఇంటికి 2 మహాలక్ష్ములు వచ్చారు, అమ్మను పిన్నిగారు. ఇక పిన్నిగారు లియోగాడిని చూసి భయపడుతున్నారని ఇలా కొద్దిసేపు చైన్ పెట్టేసి ఉంచామన్నమాట. చాలామంది మీరు అడుగుతుంటారు కదా, మీ ఇంటి పక్కన ఇల్లు ఉండవా, మీ ఒక్కిల్లేనా, భయం ఏదా అని. అయితే భయం ఉండదు. భయం ఎందుకు ఉండదంటే ఇంటి పక్కన అన్ని షోరూమ్స్, మనుషులు ఉంటానే ఉంటారు, సీసీ కెమెరాలు ఉంటాయి, దాని గురించి అయితే భయం లేదు. కానీ ఇంటి పక్కన ఇల్లు ఉండవు కదా, మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇక పొద్దుస్తమానం నేను ఒక్కదాన్నే ఇంట్లో. ఒక్కదాన్ని అంటే
ఇద్దరం కలిసి తోటలోకి వెళ్తాము, లేదంటే మా వారు మోటార్లు చుట్టానికి వెళ్తే ఇక ఇంట్లో ఒక్కదాన్నే. ఇంటి పక్కన ఎవ్వరూ మాట్లాడే వాళ్ళు ఉండరు. ఇక ఎప్పుడో ఇట్లా మన వాళ్ళు ఎవరన్నా మన ఇంటికి వచ్చారంటే ఇంక నేను వాళ్ళతో ఎన్నో రోజులు వ్యవహారం అంతా ఆ ఒక్కరోజే వ్యవహారం చేస్తుంటా అనమాట. అందుకే అమ్మ నాన్న కానీ అక్క వాళ్ళు కానీ ఎప్పుడన్నా వస్తే బాగుండు, ఒక 2 రోజులు ఉంటే బాగుండు అని చూస్తాను. కానీ ఎవరింట్లో వాళ్ళు ఉండటానికి ఇష్టపడతారు, కానీ మన ఇంటికి వచ్చి 3-4 రోజులు ఉండాలంటే ఎట్లా ఇష్టపడతారు. మరి నాన్న అయితే మరీ అసలు అమ్మకు ఉండాలని ఉంటుంది ఒక 2 రోజులైనా, కానీ నాన్న ఏమో నా గూటికి నేను పోవాలా, నా కూరగాయల మొక్కలు నేను చూసుకోవాలా, వాటికి నీళ్ళు పెట్టాలా, ఇదే చెప్తుంటాడు ఎప్పుడు. ఇక మేము ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే మా వారు చెప్పా పెట్టుకోకుండా బజ్జీలు శనగపిండి తెచ్చారు. ముసలోళ్ళు వచ్చారు, పకోడీలు బజ్జీలు వేయవా అని తీసుకొచ్చారు. వాళ్ళేమో ఏంది వచ్చిన దగ్గర నుంచి పొద్దున ఇడ్లీ పెట్టారు, తర్వాత పాయసం పెట్టారు, తర్వాత అన్నం పెట్టారు, ఏంటి తిండి మీద తిండి అని అంటున్నారు. మా వారు అంటున్నారు మీ పేరు మీద నాకన్నా బజ్జీలు చేసి పెట్టిద్దని. అంటే వారికి బజ్జీలు అంటే ఇష్టం, అట్లని నేను చేయకోకుండా ఉండను, కాకపోతే ఏదో మా అమ్మ అన్నదా అని ఆ మాటకు బదులు అట్లా చెప్పారనమాట. మీరందరూ బజ్జీలు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఎప్పుడూ ఇలానే చేస్తాను. బజ్జీ మిరపకాయలు తెచ్చారు కదా, వాటిని శుభ్రంగా కడిగేశాను. కడిగిన మిరపకాయలని పిన్నీస్తో ఘాటు పెట్టేశాను పొడవుగా, అంటే మిరపకాయకి పొట్ట చీల్చేసాను అనమాట. ఇక అలా ఘాటు పెట్టిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని స్పూన్ చివరన పెట్టి విత్తనాలు తీసేసాను. అంటే స్పూను చివర పొట్ట లోపలికి, మిరపకాయ పొట్ట లోపలికి పెట్టేసి లోపల నుంచి విత్తనాలు బయటికి తీసేస్తున్నా చూడండి ఆ విధంగా. అలా తీసిన తర్వాత ఒక 3 స్పూన్ల వాము, కొంచెం జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టేశాను. ఆ పౌడర్లో మళ్ళీ శనగపిండి కొద్దిగా కలిపాను. ఆ పిండిని మిరపకాయలకి స్టఫింగ్గా పెట్టేశాను. కొందరేమో చింతపండు పెడతారు, నాకు అట్లా చింతపండు ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు పెట్టలే చింతపండు. ఇలా వాము, శనగపిండి, కొంచెం జీలకర్ర, ఉప్పు ఈ 3 కలిపేసి ఆ బజ్జీ మిరపకాయల లోపల పెట్టేసేస్తానమాట. వాము పెట్టడం వల్ల అరుగుదల బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. బజ్జీ కోసం పిండి కలిపాను. ఒక గిన్నెలో శనగపిండి వేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసి వాటర్ కొద్ది పోసుకుంటూ ఒకే విధంగా పిండిని చేతితో పిసకటం కాకుండా మనం రౌండ్గా చుట్టి తిప్పామనుకోండి చేతిని, ఇక అలా తిప్పుతూ ఉంటే పిండి కలిసిపోద్ది, ఉండలు అనేది రాదు. మనం చేతితో నలుపుతూ ఉండకుండా రౌండ్గా చేతిని వేళ్ళని రౌండ్గా తిప్పుతూ ఉన్నామనుకోండి పిండి చక్కగా కలిసిపోద్ది. నేను ఈ మధ్యనే నేర్చుకున్నాను ఈ చిట్కాని. ఒకప్పుడు ఏం చేసేదాన్ని అంటే వేళ్ళతో నలుపుతూ పిసుకుతూ కలుపుతూ ఉంటే ఎంత కలిపినా కానీ ఉండలుగే ఉండేది. అలా కాకుండా ఒకే విధంగా మళ్ళీ వెనక్కి ముందుకి అనకూడదు, గిన్నెకి రౌండ్గా వేళ్ళని తిప్పుతూ ఉంటూ కొంచెం వాటర్ వేసుకుంటూ తిప్పుతూ ఉంటే పిండి ఉండలన్నది లేకుండా స్మూత్గా కలిసిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక పిండిలోకి చెప్పటం మర్చిపోయినా, పిండిలోకి ఉప్పుతో పాటు కొంచెం వంట సోడా, అంటే ఒక 2 చిటికెళ్ళు వంట సోడా ఉప్పు వేసానండి. అట్లా వేస్తే కొంచెం బజ్జీలు మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇక పిండి కలిపిన తర్వాత మిరపకాయల్ని కలిపిన పిండిలో వేసేసి మిరపకాయ పిండితో పాటు తీసినప్పుడల్లా కూడా గిన్నె అంచుకి లాగుతూ తీసామనుకోండి చక్కగా ఒకవైపు మిరపకాయకి పిండి అంటుకోకుండా ఉంటుంది. అప్పుడు నూనెలో వేగేటప్పుడు మంచిగా కాలుతాయి అన్నమాట. మనకి మిరపకాయకి పిండి రౌండ్గా మొత్తం ఉందనుకోండి అట్లా బాగోవు, కొంచెం ఖాళీగా ఉంటేనే బజ్జీలు బాగుంటాయి అన్నమాట. గ్యాప్ ఉండాలి పిండి లేకోకుండా, అట్లయితే బాగుంటాయి. ఇదిగోండి చూడండి చక్కగా బజ్జీలు క్రిస్పీగా భలేగా వచ్చాయి. నేను ఈ బజ్జీలు వేస్తున్న టైంలో సన్నగా జల్లు పడుతుందండి, వర్షం స్టార్ట్ అవుతుంది. ఒకవైపు వర్షం, ఒకవైపు వేడి బజ్జీలు. అమ్మా నాన్నతో కలిసి మాట్లాడుకుంటూ ఇలా తినటం చాలా హ్యాపీగా అనిపించింది. మా వారు అంటారనమాట అప్పుడప్పుడు, వీళ్ళిద్దరిని చూసినప్పుడు మా అమ్మ నాన్న కూడా ఉంటే ఈ టైంలో చాలా బాగుంటుందని. కానీ దేవుడు వాళ్ళని ముందే తీసుకెళ్ళిపోయాడు కదా, అన్నీ మనం అనుకున్నట్లే జరిగితే ఇక అనుకోనిది ఏముందిలేండి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, ముందు వాళ్ళు తర్వాత మనం, అంతే కదా. ఇక అమ్మ వచ్చేటప్పుడు పువ్వులు తీసుకొచ్చింది, కనకాంబరాలు, మల్లెపూలు తీసుకొచ్చింది. కనకాంబరాలు ఏమో అమ్మ వాళ్ళ ఇంట్లో పూసే పువ్వులే, వాటిని మళ్ళీ మాల కూడా కట్టుకొని తీసుకొచ్చింది. మల్లెపూలు మాత్రం అమ్మ వాళ్ళ ఇంట్లో లేవు. అన్ని చెట్లు ఉన్నాయి చక్కగా, కానీ మల్లెపూలు లేవు. ఈ సంవత్సరం నేనే అన్నాను, వీళ్ళు మల్లెపూలు పంపిస్తుంటే అమ్మ నువ్వు అన్ని చెట్లు పెంచుతున్నావు, గులాబీ చెట్లు, కనకాంబరాలు, మందారాలు అన్నీ ఉన్నాయి, కానీ మల్లె చెట్టు ఎందుకు పెంచట్లేదమ్మా అంటే ఈ సంవత్సరం పెంచుతా చూడు, ముందు వచ్చే ఎండాకాలం కల్లా పూలు వస్తాయి చూడు అంటుంది. నిజంగానే పూపించింది ముందుకల్లా. ఇదిగోండి మల్లెపూలు మనకి తెలిసిన ఒక చెల్లి పంపించింది. తను పూలు
కోసి మాలగట్టి పంపించింది. అవి తీసుకొచ్చింది అమ్మ. కానీ ఇంట్లో ఒక్క మల్లె చెట్టు ఉందనుకోండి, ఎండాకాలం అసలు ఎన్ని పూలు పోస్తాయో కదా. నేను కూడా ఈ సంవత్సరం తోటలో ఒక మల్లె చెట్టు వేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే ఎలాగో మనకి పూలు పూసేది లేదు, పెట్టుకునేది లేదులే, కానీ తోటలో అయితే పోస్తాయి లేదు. సాయంత్రం అమ్మ నాన్న బయలుదేరారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంత్రానికి కూర ఏం చేసుకుంటుందిలే అని బాక్స్లో పప్పు పెట్టి 4 బజ్జీలు కూడా బాక్స్లో పెట్టాను. అదైతే వీడియో ఇక నిన్నటి శుక్రవారం అమ్మ నాన్న వచ్చిన బంధువులు స్నేహితులతో అలా గడిచిపోయింది. ఇదండి నిన్నటి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ అండి. వీడియో నచ్చితే